ఎగ్జాంపుల్ ఇక్కడ మురళి అని ఉన్నాడండి. ఇప్పుడు నేను పేన్ నొక్కుతాను. పేన్ నొక్కినప్పుడు ఇక్కడ వి అంటే వెంకటరామరెడ్డి నుంచి మురళికి వెళ్తున్నాయి. యారో మార్క్ ఏం చేస్తుంది, ఇది ఫ్రమ్ నుండి 2 వరకు అని చూపిస్తుంది. ఇది మన వాళ్ళు చాలా వరకు చూడలేదు, అబ్జర్వ్ చేయరు. తెలిసిన వాళ్ళు చూస్తారు. దాని తర్వాత ఏంటంటే మనం అమౌంట్ కొడతాము. ఇక్కడ వాట్ ఈస్ దిస్ ఫర్ అని చెప్పేస్తాను కదా, యాక్చువల్గా మనం ఎందుకు అనేది మన రీజన్ మన తల వరకు గుర్తుండడం కదా, రీజన్ ట్రై చేస్తారు. వాడు ఏం చేస్తాడంటే మీ అమౌంట్ క్రెడిట్ అను, యువర్ అమౌంట్ క్రెడిట్ అని చెప్పేసి ఏదో టెక్స్ట్ మెసేజ్ పంపించి కొట్టేసి యాక్చువల్గా వచ్చాడు. దానికి ఉల్టా ఏం చేస్తాడంటే ఇంటూ మార్క్ ఈ రిక్వెస్ట్ ఉంది కదా, రిక్వెస్ట్ పంపిస్తాడు మనకు. ఈ రిక్వెస్ట్ పంపిస్తాడు. రిక్వెస్ట్ ఏముంది పైన ఒకసారి చూడండి. అది ఇది ఫ్రమ్ నెంబర్ వచ్చేసి వి ఉంది కదా, వి నుంచి మనకు రావాలి యాక్చువల్గా అమౌంట్. కానీ మనం ఏం చేస్తున్నాము, యారో మాకు ఇటు ఉంది అంటే ఉల్టా మన దగ్గర నుంచి డబ్బు తీసుకుంది. ఇది ఎవరు చూడరండి. అప్పుడు ఏం చేస్తాడు, అమౌంట్ సమ్ 1 2 3 అమౌంట్ కొట్టేశాడు. ఇక్కడ ఏం పంపిస్తాడంటే రీజన్ కొట్టేస్తాడు, యువర్ అమౌంట్ క్రెడిటెడ్ అని చెప్పేసి పంపిస్తాడు. అదేం చేసాడు, మనకు SMS టైప్లో వచ్చేస్తుంది. అదేం చేస్తాం, ఆ క్రెడిట్ అయింది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయమంటారు కదా, దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఏమైంది, మన అమౌంట్ లూజ్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయండి. ఇది చాలా వరకు చాలా మంది గమనించకపోవడం వల్ల ఏమైందంటే చాలా మంది రివర్స్ టెండర్లో అమౌంట్ పోతుంది. ప్రోడక్ట్ మనమే పెడతాము, లాస్ట్కు మన అమౌంటే లాస్ అవుతుంది. ఈ విధంగా మనకు లేటెస్ట్ ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఎన్ని వస్తుంటాయండి? లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బాగా వస్తున్నాయండి. డైలీ ఒక 2-3 వస్తాయి, అంటే మంత్లీ ఒక 15-20 వరకు వస్తున్నాయి. ఈ లాస్ట్ 2 మంత్స్ బాగా వస్తున్నాయి. అంటే దీంట్లో డిటెక్షన్ ఉంటుంది అంటారు? ఇంకా డిటెక్షన్ అంటే సేమ్ ఫ్రాడ్ స్టార్ ఏదైతే ఉన్నదో ఈ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచే పర్సన్ చేస్తుంది మొత్తం ఇది. దీంట్లో అంటే మనం పే చేసే బదులు ఉల్టా మన దగ్గర నుంచే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు. ఇంకో విధంగా దీంట్లో ఏం జరుగుతుందంటే, అదే విధంగా మార్కెటింగ్ సంబంధించింది ఏంటంటే, ఏదైనా షాప్ క్లూస్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రోడక్ట్ ఉంటాయి. ఆ షాప్ క్లూస్ టైప్ ఫేక్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. జస్ట్ చిన్న డాట్ అది తేడా ఉండడం వల్ల మన వాళ్ళు చేస్తారు, ఆర్డర్ చేస్తారు, ప్రోడక్ట్ రాదు. వచ్చిన ఏమొస్తుంది, ఫేక్ ప్రోడక్ట్స్. మనం ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ పెట్టామనుకోండి, ఏదో 1,000 రూపీస్ ఏదో వాచ్ ఏదో మనం పెడితే అది పంపిస్తాడు. దానికి మన విక్టిమ్స్ ఏం చేస్తారంటే, మనకు రావాల్సిన ప్రోడక్ట్ రాలేదు, వేరే ప్రోడక్ట్ వచ్చింది, నేను కస్టమర్ కేర్కి మాట్లాడి చేయాలి అని చెప్పేసి మీరు రిటర్న్ పంపించాలని చేస్తారు. ఆ ఏదైతే వెబ్సైట్ పేరు ఏదైతే ఉన్నదో వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ఏంటి, కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడైనా IVR రూపంలో ఉంటుంది. IVR రూపం అంటే 1800 అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఫేక్ వెబ్సైట్లో గూగుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చీట్ చేయాలనుకున్నాడో వాళ్ళది గూగుల్లో పైన అవపడేటట్టు వాడు పెట్టి కస్టమర్ కేర్ నెంబరు 10 digits నెంబర్ పెడతాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అదే నమ్మేసి అదే ఫోన్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకి కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఇట్లా ప్రోడక్ట్ పర్చేజ్ చేశాను, ఇట్లా నాకు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందంటే నాకు రిఫండ్ కావాలి అమౌంట్ అని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు ఏం చేస్తారంటే, అమౌంట్ పంపాలంటే మీకు మీ డీటెయిల్స్ అడుగుతాడు. కొంతమంది డీటెయిల్స్ ఇస్తారు. అంటే దీంట్లో 2-3 టైప్స్ ఉన్నాయి. డీటెయిల్స్ చేయడం వల్ల మన క్రెడిట్ కార్డ్, డెబిట్ డీటెయిల్స్ వల్ల ఆ విధంగా OTP తీసుకొని ఒక రకంగా చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారంటే, సరే మీ డీటెయిల్స్, మీ పేరు, అకౌంట్ నెంబర్ ఇది కానీ మీ గూగుల్ పే నెంబర్ ఇది కదా, మీకు అమౌంట్ క్రెడిట్ అని చెప్పేసి ఒక లింక్తో పాటు యువర్ అమౌంట్ వాజ్ క్రెడిట్ అని చెప్పేసి సమ్ అమౌంట్ అని చెప్పేసి పంపిస్తాడు. ఆ పంపించడం వల్ల మనోడు ఏం చేస్తారు, నిజంగా వచ్చిందని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన ఏమైంది, మన యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ లూస్ అయిపోతాం మనం. అదే విధంగా ఏమైందంటే, ఇంకో ఎంఓ దీంట్లో ఏం చేస్తుంటే, ఎవరికి తెలియదు అనుకో, ఇప్పుడు వాడికి అంత నాలెడ్జ్ లేదనుకో, స్మార్ట్ ఫోన్ పడితే నాలెడ్జ్ లేదు, మీ దాంట్లో ఎనీ డెస్క్ యాప్ ఉందా అని అడుగుతాడు. ఎనీ డెస్క్ అంటే ఏమంటే, నేను చెప్తాను మీరు ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి వాడు అక్కడి నుంచి ఫోన్లో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఇన్స్టాల్ చేపిస్తాడు. ఇన్స్టాల్ చేయించిన తర్వాత ఏం చేస్తాడు, దానికి ఒక OTP వస్తుంది ఇన్స్టాల్ అయిన తర్వాత అని చెప్పేసి ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే, అది యాక్చువల్గా టీమ్ వేర్ టైప్లో ఉన్నాడు యాక్సెస్ చేసుకోవడానికి. ఈ OTP అతను షేర్ చేయడం వల్ల మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం అతను స్క్రీన్ మీద చూసుకొని యాక్సెస్ చేసుకొని మన బ్యాంక్ ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో OTP కూడా దానికి వస్తుంది కదా, వాడు OTP కూడా తీసేసుకొని అట్లా లూజ్ చేస్తాడు.